హరిత తెలంగాణ చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నా కింది స్థాయిలో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో చాలా మొక్కలు ఇప్పటికే ఎండిపోయినాయి. వాటి బాగోగులు చూడాల్సిన అధికారులు లైక్ తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం ఎలా ఉంది? చిలుకూరులో ప్రభుత్వం పోయిన ఏడాది రికార్డు స్థాయిలో 3 లక్షల మొక్కలు నాటిన చోటు ఎట్లుందో శివ అందిస్తున్న రిపోర్ట్ల చూద్దాం. తెలంగాణలో అడవులు 24% పడిపోయినాయి. అందుకే హరిత తెలంగాణ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ 2 సంవత్సరాలలో 2 విడతల హరితహారం ప్రోగ్రాంలో భాగంగా 56 కోట్ల మొక్కలు నాటిపించారు. ఇప్పుడు ఆ మొక్కలు ఎన్ని పెరిగి పెద్దగైనాయి, ఎన్ని మొక్కలు బతికి బట్టగట్టినాయి చూద్దాం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి దగ్గర ఉన్న జన్వాడ అన్న ఊర్లో ఉన్నాం. ఈ జన్వాడ అన్న ఊర్లో హరితహారం 2వ విడతలో భాగంగా 200 ఎకరాలలో 3 లక్షల చెట్లు నాటినారు. టేకు చెట్లు, తులసి చెట్లు నాటినారు. కరెక్ట్గా ఏడాది అయింది. పోయిన ఏడాది జూలై నెలలో ఈ చెట్లు నాటినారు. అప్పుడు స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, మంత్రులు, లీడర్లు, చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ చెట్లు నాటినారు. సంవత్సరం తర్వాత మనం పరిస్థితి చూస్తున్నాం. సంవత్సరం తర్వాత చూస్తే మొత్తం ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. ఆ మొక్కలు మనకి ఎక్కడో ఒకటి ఒక్కొక్క సాలు చూస్తే మనకు సాల్లో ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా ఒక మొక్క కానీ మనకి ఎక్కడ ఏం కనిపిస్తలేవు. ఇంకా మనం అక్కడక్కడ ఎక్కడో ఒకటి ఈ సాల్లో ఒకటో రెండో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అప్పుడు నాటినప్పుడు ఇవి ఇంత ఎత్తుండే. ఇప్పుడు ఇది కొద్దిగా మొదలు మాత్రమే మనం చూస్తున్నది. ఇది ఒక మొదలు మాత్రమే మిగిలింది. ఇది ఇంకా దీనిలో కొసపానం ఉన్నట్టే ఉంది. నీళ్లు ఈ టైంలో కనుక నీళ్ళు వస్తే మళ్ళీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెట్లు బతికే అవకాశం ఉంటుంది. ఈ మొక్కలు చెట్లుగా అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలోనే ఇంకా వేరే దగ్గరికి పోదాము. టేకు చెట్లు నాటిన అవతల వైపున హరితహారం జరిగిన 200 ఎకరాల్లో ఇది ముందల పక్కన ఉన్నాం. ఈ ముందల పక్కన చూస్తే ఇక్కడ మొత్తం అప్పట్లో టేక్ చెట్లు నాటినారు. కానీ ఒక్క టేక్ చెట్టు కూడా చచ్చిపోయింది కనిపిస్తలేదు, బతికింది కనిపిస్తలేదు, ఎండిపోయింది కూడా కనిపిస్తలేదు. ఈ మేకల గొర్రెలు మొత్తం అవి కూడా తినిపోయినట్టున్నాయి. మొత్తం ఎండిపోయిన గడ్డి కనిపిస్తుంది తప్పితే అసలు వీళ్ళు ఏడ మొక్కలు నాటినరు, ఆ మొక్కలు ఏడున్నాయి వెతికితే కూడా ఎండిపోయిన మొక్కలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే కూడా ఆ ఎండిపోయిన మొక్కలు కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేవు. అప్పుడు షురు అయినప్పుడు చాలామంది ఊర్లో పనిచేసే వాళ్ళు కానీ ఊర్లో స్కూల్ టీచర్లు కానీ చాలామంది వచ్చి ఆ మొక్కలు నాటినరు. ఆ స్కూల్ పిల్లలు తీసుకొచ్చి మొక్కలు నాటించారు. మనతో ఆ స్కూల్కి సంబంధించిన ఒక సార్ ఉన్నాడు. సార్ మీరు కూడా అప్పుడు మొక్కలు నాటినరు పోయినసారి. ఏడాది ఒక్కడన్నా ఎన్నో ఒక దగ్గర ఎండిపోయిందో బతికిందో మొద్దో ఏదైనా కనబడాలి కదా, ఏం కనిపిస్తే వేడిపోయినాయి. 3 లక్షల మొక్కలు హరితహారంలో భాగంగా అది గిన్నిస్ బుక్ రికార్డు ఉండాలనే ఉద్దేశంతో ఒకటే రోజు 3 లక్షలు ప్లాంటేషన్ చేయడం. ఇక్కడ కూడా చెట్లు నాటినము బాగానే ఉన్నది. కానీ రక్షణ విషయంలో ప్రభుత్వం కానీ తర్వాత ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం జరగలేదు. వానకాలం రావాలంటే వానలు పడాలంటే ఇంకో 2 నెలలు 3 నెలలు పడుతుంది. కనీసం ఆ వర్షం పడేటప్పటికన్నా ఏదన్నా ఒకటైనా బతుకుంటుందా? ఇక్కడ వర్షం పడేటప్పటికంటే కొన్ని టేకు మొక్కలు అక్కడక్కడ చూస్తే మాత్రం ఒక 10% అట్లా కనిపిస్తున్నాయి. వేరే మొక్కలు అయితే కనిపిస్తలేవు. ఇంత 200 ఎకరాలు కాబట్టి ఒక 4 మనుషులను అపాయింట్ చేసి ఇక్కడ ఏం మేయనీయకుండా వాటిని కాపాడినట్లయితే ఆ ఉన్నటువంటి చెట్లు పైకి ఎదగడానికి, లేదా వర్షం పడుతుందా, వర్షం పడకపోతే నీళ్ళు ఇస్తామా అనేటటువంటిది ఆలోచించి ఏమైనా ప్రయత్నిస్తే ఆ ఉన్నాయన్నా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. పచ్చని తెలంగాణ చేయాలని సీఎం కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఎన్నో సమీక్షలు చేసిండ్రు, ఎన్నో రివ్యూలు చేసిండ్రు, అధికారులకు ఎక్కే చాలా ప్రయత్నాలు చేసిండ్రు. కానీ అధికారులు మాత్రం ఏం మారినట్టే కనిపిస్తుంది. అసలు నాటిన మొక్కలు నాటినంటే కూడా ఇప్పుడు చూస్తే నమ్మేటట్లు లేదు. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. కానీ తెలంగాణ హరితహారం ఇప్పుడు ఎండాకాలము ఇంకా ఏమన్నా 1-2 బతుకుంటే కూడా అవి కూడా పోయేటట్లున్నాయి. ఇప్పుడు ఈడ ఉన్న దానిలో అయితే ఏడ ఒకటి కూడా కనిపించే పరిస్థితి లేదు. ఏడ కూడా ఒకటి కూడా కనిపిస్తలేదు. ఈ జన్వాడ
ఊళ్ళో ఉండే యువకులంతా చాలా మంది ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రికెట్ ఆడిన దాని చుట్టూ కూడా హరితహారం జరిగింది. అప్పుడు మొక్కలు నాటినరు. మీరు ఈ ఊరోలేనా? జన్వాడ. అప్పుడు హరితహారం అని చెప్పి పోయినాడు, అది లక్షల మొక్కలు నాటింది. ఇక్కడ ఏమైనా ఏం కనిపిస్తలేవు, అన్నీ వాటర్ ఫెసిలిటీ లేక మొత్తం ఎండిపోయినాయి. అవి చిన్న చిన్న మొక్కలు పెట్టడం వల్ల వీటికి అయినా వాటర్ ఎవరు ఫెసిలిటీ లేదు ఇక్కడ. కొంతమంది తీసుకొచ్చి ఓషిన్లు కరెక్ట్, కానీ కొన్ని రోజులు ఓషిన్లు, మిగతా రోజులు ఎవరు పట్టించుకోలేరు. వచ్చిన మళ్ళీ సర్పంచ్ కానీ ఎంఆర్ఓనో ఆడిఓనో ఎవరైనా కనీసం నీళ్ళు పట్టుకోనో నీళ్ళ ట్యాంకర్ తీసుకోనో ఏమవుతుంది ఇక్కడ చూసినారా వచ్చి? అప్పుడు వేసిన కొత్తలో చేసారు, 2 months 4 months చేసారు. ఇక తర్వాత ఏవి లేవు, ట్యాంకర్ లేవు, మొక్కలు లేవు. రెండు 2015లో కేసీఆర్ ఫస్ట్ టైం ఈ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వచ్చిండ్రు. ఇక్కడ ఒక చెట్టు నాటిండ్రు. మనం చూస్తున్నాం, చెట్టు చాలా పచ్చగా బాగా ఎత్తు పెరిగింది. స్వామి ఏంది చెట్టు కేసీఆర్ చేతుల మీద నాటించిండ్రు అప్పుడు 2015లో. ఏం చెట్టు ఇది? దీని పేరు సంపంగి అంటాం, చంపకం. మన ధర్మశాస్త్రంలో ఏంటంటే మొక్కకి చాలా గొప్ప స్థానం ఉన్నది. 3వ తారీఖు నాడు ఫస్ట్ హరితహారం కార్యక్రమం చిలుకూరులో ప్రారంభించాలని ఒక వారం ముందే నిర్ణయం తీసుకున్నారు. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏం మొక్క నాటితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారని వచ్చి అడిగారు. సంపంగి ఈజ్ ఎ రేర్ వెరైటీ, ఇట్స్ చాలా డిఫికల్ట్. అది కూడా ఈ విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇది స్వామివారి ముందు ఒక చిన్న అర్చన చేసి ఇక్కడ పెట్టాం. జాగ్రత్తలు తీసుకుంటారు స్వామి. ఈ మొక్కలు చాలా పెద్ద ఎత్తు అయినాయి, పైన పువ్వు కూడా పూసింది చెట్టు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేమేంటంటే మాకు గోశాల ఉన్నది వెనకాలే, మరి సేంద్రియమైనటువంటి ఎరువు దొరుకుతుంది. వారానికి ఒకసారి మళ్ళీ ఎరువు వేస్తాం, నీళ్లు పోస్తున్నాం. ఇక్కడ భక్తులందరూ వచ్చినప్పుడల్లా వాళ్ళు కూడా కొంచెం నీళ్ళు, ఇప్పుడు చూడండి ఇంకా కూడా తడిగా ఉంది, వాటరింగ్ జరుగుతుంది. ఎండాకాలంలో కూడా మనం మంచిగా ఇది పూస్తుంది. చాలా వరకు ఎండిపోయినా స్వామి, ఎవరు జాగ్రత్త తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, మీ ఇంటి గోడ వైపు బయట మొక్క నాటారు. నాటింది ఎవడు నాటేది ఇంపార్టెంట్ కాదు, నాటబడిన మొక్క ఇంపార్టెంట్. బర్త్డే మొన్న అక్షయ తృతీయ రోజు ఏమన్నామంటే మొక్కల్ని గిఫ్ట్గా ఇవ్వమన్నాం. మల్టిప్లే అవుతుంది. అక్షయ తృతీయ రోజు ఒక్క మొక్క నాటితే 1,00,000 మొక్కలు అవుతుంది. ఇవన్నీ చెప్తున్నాం. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పెట్టిన మొక్కలను అధికారులు భయంతోనో భక్తితోనో కాపాడుకుంటున్నారు. కానీ మిగతా మొక్కలలో ఇప్పటికే సగం పడ చచ్చిపోయినాయి, ఇంకా కొన్ని కొసపాంతో ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టిన కోట్ల మొక్కల్లో ఎన్ని పెరిగి పెద్దగా అయినాయి, ఎన్ని చెట్లు అయినాయి, ఎన్ని చచ్చిపోయినాయి అధికారులకే తెలవాలి. కెమెరామెన్ శ్రీకాంత్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.